నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, సరే మేము ప్రాక్టికల్గా చేసిన ఆలోచన మీకు నచ్చలా, ఓకే ఫైన్. మేము చాలా ప్రాక్టికల్గా ప్రజల బాగోగుల కోసం, రాష్ట్రానికి మంచి కోసం మేము చేసిన ఆలోచనలు మీకు నచ్చలా. పోనీ మేము ప్లాన్ బి ఇచ్చినాం, మేము చేసిన ప్లాన్ ఏ మీకు నచ్చలా, పోనీ ప్లాన్ బి మేము మీకు ఇచ్చాం కదా, ప్లాన్ బి కింద మేము చెప్పిన ప్లాన్ గురించి ఆలోచించారా? అది లేదు. కొద్ది నెలల కిందట నేను చెప్పిన మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలుపెట్టాం, పర్మిషన్లు తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు ఇచ్చినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం. ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేశాం. ఈరోజు చెన్నై అనేది పోర్ట్ సిటీ, బాంబే అనేది ఈరోజు పోర్ట్ సిటీ. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావి గన్. సరే గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేని అనుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి GUN తీసుకోండి, మావి గన్ అని పెట్టండి. ప్రమాణమైన 110 కిలోమీటర్లు క్యాపిటల్ ఏరియాని డిక్లేర్ చేయండి, కారిడార్ కింద క్యాపిటల్ ఏరియాని. కనీసము ప్లాన్ బి అన్న కనీసం పిక్చర్లోకి వస్తే అట్లీస్ట్ నువ్వు పెట్టే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రాజధాని ప్రాంతంలో, అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు. ఈ మచిలీపట్నంకు, ఈ విజయవాడకు, ఈ గుంటూరు మధ్య కనెక్టివిటీ కోసం, రింగ్ రోడ్లు, ఇతరాతర పనుల కోసం, ఇతర మౌలిక సదుపాయాలు, చిన్న చిన్న మౌలిక సదుపాయాల కోసం 10% పెడితే చాలు. ఈ మావి గన్, ఈ క్యాపిటల్ ప్రాంతం ఫ్యూచర్లో ఎకనామిక్ ఇంజిన్ అవుతుంది. విజయవాడ దాని చుట్టుపక్కల దాదాపుగా 20 లక్షల మంది ప్రజలు ఉండరు. గుంటూరులో దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు ఉన్నారు. మచిలీపట్నంలో దాదాపుగా 3-4 లక్షల మంది ప్రజలు ఉన్నారు. దాదాపు ఇంత జనాభా ఉన్న, దాదాపు 35-40 లక్షల మంది జనాభా ఉన్న ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా, ఒక గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది అని ఆలోచన చెప్పినాం. ఇది నచ్చల, మావి గన్ కూడా నచ్చల మీకు. లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు, మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఏమి కనపడుతుంది, మాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎటుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. అందుకనే దీనికన్నా లేదు 1,00,000 ఎకరాల్లో రాజధాని కోసమే కట్టాలా,
దానికి 2 లక్షల కోట్లు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే పెట్టాలా? అక్కడ అక్కడే రోడ్లు వేయాలా, అక్కడే డ్రైనేజీలు వేయాలా, అక్కడే వాటర్ కనెక్షన్లు ఇవ్వాలా, అక్కడే కరెంటు. నా జీవితం అంతా అదే చేస్తూ ఉంటా, దానికోసమే అప్పులు తెస్తా, దానికోసమే స్కాములు చేస్తా అని అంటే నిజంగా పెట్టలేరని తెలిసి, అసాధ్యమని చెప్పి తెలిసి ఉట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే 2 లక్షల కోట్లు, అది ఇప్పటి ప్రకారం. ఇంక ఇది పూర్తి అయ్యేసరికి అది ఎన్ని లక్షల కోట్లు అవుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని దశాబ్దాలు పడుతుందో. సో సాధ్యం కానిది ఒక పెట్టలేరని తెలిసి కేవలం నీ స్వార్థం కోసం నువ్వు నీ బినామీల ఆస్తుల విలువలు పెంచుకునే దానికోసం రాష్ట్రం మీద భారం మోపుతూ అప్పులు తీసుకొస్తూ రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి, అప్పుల ఊబులేకి నెట్టేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? మొన్న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది చూస్తే ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది చూస్తే ప్రజలకు పూర్తిగా ఒక విషయం అర్థమైపోయింది. లక్షల ఎకరాల అమరావతి లేదని, నవనగరాలు లేవని, ఎయిర్పోర్ట్ లేదని, రైల్వే స్టేషన్ లేదని, ఇంటర్నేషనల్ స్టేడియం లేదని చంద్రబాబు మాటల్లోనే స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పినాడు? నారాయణను అడిగినాడంట ఈయన. నారాయణ ఈయనకు చెప్పినాడంట. ఏమని? ట్రంక్ ఇన్ఫ్రా 2022 మే 27కి అయిపోతుందంట. లేఅవుట్లన్నీ 2028 మే 27కి అయిపోతుందంట. 5 టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు 2028 ఆగస్టు నాటికి పూర్తవుతాయట. ఈ మాటలన్నీ ఎవరు చెప్పినారు? నారాయణ అడిగితే నారాయణ చంద్రబాబు నాయుడు చెప్పినాడంట. సో చివరికి 1,00,000 ఎకరాల రాజధాని కాస్త 200 ఎకరాలకు వచ్చింది. సో ఇక నువ్వు 200 ఎకరాల్లోనే నువ్వు రాజధాని నిర్మించేట్టుగా అయితే ఇంకా మారుమూల ప్రాంతానికి ఎందుకు పోయినావు స్వామి? జనసంచారం లేని ఆ ప్రాంతానికి ఎందుకు పోయినావు స్వామి? హైవే పక్కన ఈడ కట్టిండొచ్చు కదా, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం మధ్యలో ఏడగట్టినా కానీ నీకు బ్రహ్మాండంగా డెవలప్ అయి ఉండేది కదా. రాజధాని విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆచరణాత్మక ధోరణి అన్నది ఎప్పుడూ లేదు. ఎప్పుడు కూడా ఆయన ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉంటాడు. నిజంగానే ఆయనలో ప్రాక్టికల్ సెన్స్ కనుక ఉండింటే, ఆచరణాత్మక ధోరణి కనుక తనలో ఉండింటే ఇప్పటికి రాజధాని వచ్చేసిండు, అయిపోయింది ఇప్పటికి రాజధాని. ఏ హైవే పక్కన కట్టినంటే అయిపోయేది. ఈ పాటికి అది ఒక గ్రోత్ ఇంజన్లా కానీ ఈ పొద్దు ఎదిగిండేది. ఆ బీజాలు పడుండేటివి. నేను ఇదివరకే చెప్పాను, మాకు ఏ ప్రాంతమన్నా కూడా వ్యతిరేకత లేదని. మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసమని ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు తప్ప దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. నేను చెప్పిన ప్రతి మాట కూడా ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే ఎవరికైనా కూడా జగన్ చెప్పేది నిజమే కదా అని చెప్పి అనిపించే మాటలే.